ఎందుకు అంత అర్థం చేసుకుంటావు మనుషుల్ని, అంత అర్థం చేసుకుంటావు అవతల వాళ్ళని? ఆపేసేయి, అంత అర్థం చేసుకోకు. స్టాప్ బీయింగ్ దట్ అండర్స్టాండింగ్ పర్సన్. ఏమైపోతుంది తెలుసా, అర్థం చేసుకోవడం నీ రోల్ అయిపోతుంది. అంటే నువ్వు అర్థం చేసుకొని వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ బాధల్ని, తప్పు చేసినా అరే ఎందుకు తప్పు చేసిండ్రు అని అర్థం చేసుకొని, సారీ చెప్తే అర్థం చేసుకొని, అరిస్తే అర్థం చేసుకొని, అలిగితే అర్థం చేసుకొని, అంటే ప్రతి సిచ్యువేషన్లో నువ్వు అర్థం చేసుకుంటూ ఉండడం వల్ల అర్థం చేసుకోవడం నీ బాధ్యత అయిపోతుంది, అది నీ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. ఎప్పుడన్నా ఒక్కసారి నువ్వు అర్థం చేసుకోకపోతే, ఇంతకుముందు ఎంత మంచిగా అర్థం చేసుకుంటుంటివి, ఇప్పుడు అసలు అర్థమే చేసుకుంటలేవు, నువ్వు మారిపోయినావు అని అంటున్నారు అవతల వాళ్ళు. అంటే నువ్వు అర్థం చేసుకోవడం నీ ఒక్కడి బాధ్యతనేనా? అవతల వాళ్ళు నేను ఎప్పటికీ అర్థం చేసుకోరా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేసినావు అనుకో, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు నన్ను అర్థం చేసుకోవా, అసలు అర్థమే చేసుకోవా అని నువ్వు బాధపడుతుంటే నువ్వు ఒక రాంగ్ పర్సన్ అయిపోతున్నావు. అంటే నువ్వు చేయకూడదు ఏదో చేసినట్టు అయిపోతుంది. ఇంతకుముందు బాగా అర్థం చేసుకుంటుంటే ఇప్పుడేమో నన్ను అర్థం చేసుకోమంటున్నావా అనేటట్టు అయిపోతుంది. సో అంత అర్థం చేసుకోకు. అర్థం చేసుకోవడం అలవాటుగా మారిపోతే అది చాలా డేంజర్ అయిపోతుంది. నువ్వెప్పుడు సంతోషంగా ఉండవు, నీతో ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉంటారేమో కానీ అది నీ సంతోషానికి మస్తు ఎఫెక్ట్ చేసేస్తుంది. అండ్ దీంతో పాటు యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుంటే క్రియేటివ్ యాప్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి, చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి.